వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకోకుండా ఎవరికైనా బంగారం దొరికితే ఏం చేస్తారు? వెంటనే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఒక వ్యాపారవేత్త ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గోడలో ఊహించినంత బంగారం దొరికిందట. సో ఎక్కడ ఏంటి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, బంగారం కొనాలంటేనే భయం వేస్తున్న ఈ రోజుల్లో సో అసలు ఎవరు ఊహించినంత బంగారం దొరికిందంట. ఎక్కడ సార్? ఇది నేను చూశాను, వార్త వైరల్ అవుతుంది. రాజస్థాన్లో కన్హా KNHA కన్హా అనే గ్రూప్, అంటే వినే ఉంటారు, స్వీట్స్ బేకరీ ఐటమ్కి సంబంధించిన కన్హా బాక్సుల మీద చూశాను నేను 3 సార్లు నేను. సో ఎక్కడ విన్నాను ఈ పేరు అనుకుంటే తర్వాత స్ట్రైక్ అయింది. సో అటువంటి కన్హా గ్రూప్కి సంబంధించిన యజమానులు ఇంట్లో సోదాలు చేస్తే రాజస్థాన్లో ఒక దగ్గర ఒక సీక్రెట్ గోడ కనబడిందంట. అక్కడ గోడ లేదు, ఇక్కడేం లేదు కదా అనుకుంటే చూస్తే గోడ ఉంది. ఇప్పుడు కొన్ని సందర్భాలు మీరు చూడండి, మామూలుగా ఇల్లు ఉంటాయి, తీరా చూస్తే అక్కడ ఇల్లు అండర్ గ్రౌండ్ ఉంటుంది. అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వీకుల టైంలో మేస్త్రులు వాళ్ళు సీక్రెట్గా కట్టించుకోవడం, లేదంటే ఎప్పుడు అది బయట తీయకపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు లంకిబిందెల కాన్సెప్ట్ అదే కదండి. అప్పట్లో దాడులు జరుగుతున్నాయి, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని ఒక ఎత్తడి బిందెల్లో మంచి రాగి కానీ ఎత్తడే ఎక్కువ స్ట్రాంగ్ ఉండేది, బరువు కూడా, అలాంటి బిందుల్లో పెట్టి పాతేసేవారు. కొన్నిసార్లు అవి నూతుల్లోనో లేదంటే పొలాల్లోనో ఎక్కడో దొరికేవి. కొన్నిసార్లు అవి కొన్నేళ్ళకి అలాగే దున్నినప్పుడు పైకి రావడం గట్రా జరుగుతుంది, భూమి పొరల్లో ఉండే మార్పుల వల్ల. సో ఇప్పుడు ఇలా సీక్రెట్ గోడ కొడితే దాని వెనక ఒక రూమ్ ఉందంట. అంటే ఒక సినీ ఫకీలో మీరు చూసారా, మల్లన్న అనే సినిమా వచ్చింది, మన చియాన్ విక్రమ్ గారిది, అప్పట్లో మంచి హిట్ సినిమా అది. అందులో కూడా చూడండి, ఆయన ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేసే ఆఫీసర్ ఆయన. సో ఆయన ఏంటంటే అక్కడ సీక్రెట్గా ఉండే వాటిని కొల్లగొట్టి పేదలకి వాళ్ళకి డబ్బులు పంచుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఆ సినిమాలో మీరు చూస్తే గోడల్లోనూ దేవుడు ఫోటో వెనక, లేదంటే బాత్రూంలో ఆ టబ్ ఉంటుంది కదా, టబ్ కింద, ఇట్లా రకరకాలుగా. ఏదో ఒక సినిమాలో అయితే వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టుంటాడు అనమాట. వాటర్ ట్యాంక్ నీరు అనుకుంటాం, బట్ వాటర్ ట్యాంక్ లో ఇవన్నీ పెట్టుంటాడు. అలాగా రకరకాలుగా పెట్టి చూస్తే సుమారుగా కొన్ని కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయట ఆ సీక్రెట్ గోడ వెనక ఉండే గదిలో. అవి ఇంకా లెక్కిస్తున్నారు, కౌంట్ అయితే తెలియదు. అంటే వీళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి, సుమారుగా 2008లో ఎప్పుడో స్టార్ట్ చేశారట కంపెనీ, కన్హా అనే కంపెనీ. సో ప్రాపర్గా ట్యాక్స్ కట్టాలిగా, అంత బ్లాక్ అయితే ఇంకెందుకు కడతారు? ఇప్పుడు కదా అన్నిటికీ సిస్టమేటిక్గా GST అది ఇది వచ్చి కొంత పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత, దానికి కూడా మళ్ళీ మతలబులు, దానికి కూడా సెట్టింగ్లు, దానికి కూడా లేని కంపెనీలు ఉన్నట్టుగా సృష్టించడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న 13 సూట్ కేసు కంపెనీల వ్యవహారం అదే కదా. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆయన ఇప్పటికీ ఆ కేసు ఫేస్ చేస్తున్నాడంటే ఆ వ్యవహారాలే. అంటే అక్కడ కంపెనీ ఉండదు, ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కంపెనీ ఏదంటే కంపెనీ కనబట్టలేదా, ఇక్కడ ఉన్నట్టు రాసుకో అంటాడు. ఎవరెవరికో మేనేజ్ చేస్తారు. ఈలోకి చేతులు మారుతుంటాయి, తలలు మారుతుంటాయి. దానికి ఎవడో కోన్కిస్క, ఎవడో కింద స్థాయి వ్యక్తి, ఎవడో ఒక వాచ్మెన్, ఎవడో వాడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పెడతారు. ఇందుకు వాడికి ఏమి తెలియకూడదుగా, మళ్ళీ తెలిస్తే వాళ్ళు వాట అడుగుతాడు. లైక్ కుబేరే సినిమాలో బిచ్చగాళ్ళని పెట్టినట్టుగా ఎవరికి సంబంధం లేని వాడిని తీసుకొచ్చి పెడతారు. సో అట్లాగా ఎంతో ఎంతో ట్యాక్స్ ఎగ్గొట్టే కాన్సెప్ట్లు ఉన్నాయి భారతదేశంలో. సంపద బీభత్సంగా ఉంది. అందుకే ఎక్కడ రెసిషన్ వచ్చినా ఇక్కడ రాదు. సామాన్యుడికి ఎప్పుడు ఫరక్ పడదు, ఎందుకంటే వాడు ఉన్నప్పుడు తింటాడు, లేనప్పుడు పస్తులు ఉంటాడు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు అంటారా, పొద్దున్న లేస్తే, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకునే వరకు ఉద్యోగం వెంపర్లాట, అది ఇది పొట్టకూడసు, నానా ఇబ్బంది పడదు. ట్యాక్స్లు కట్టేది మనమే, ట్యాక్స్కి సంబంధించిన ఫలాలు అందుంది మనకే, పేదవాళ్ళకి అందుతాయి ట్యాక్స్ ఫలాలన్నీ. ఈ పెద్ద వాళ్ళు ట్యాక్స్లు ఎగదొబ్బుతారు, వాళ్ళు విలాసమైన జీవితాలు గడుపుతారు. మధ్యతరగతి వాడు నలిగిపోతుంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మధ్యతరగతి వాడు ఎంత 85% అంతా ఉన్నారంట భారతదేశంలో. బాగా పూర్ పీపుల్ ఒక ఎంత 12-11 ఉన్నారంట. 4% డబ్బున్న వాళ్ళు ఉన్నారంట. ఈ 4% ఈ మిగతా 96% శాసిస్తున్నారు. చూడండి, ఇలాగే మరి కన్హా ఇప్పటికే ఎన్నేళ్ళుగా అవన్నీ లెక్కలు తీస్తే 100 కోట్ల వరకు కట్టకుండా వదిలేసినవి ఉన్నాయంట. వీళ్ళకి లెక్కకు అందినవి ఇంకొన్ని ఉన్నాయి. అంటే చాలా, అంటే ఇప్పుడు ప్రతిదీ ట్యాక్స్ GST అని వచ్చేసి, లేకపోతే ఇంతకుముందు ఎన్ని స్కాములు జరిగేవండి, ఎన్ని బ్లాక్లు అని, ఎంత బ్లాక్ మనీ సార్, ఏం చేసుకుంటారు సార్, దాని లెక్క జమ లేదు. చాలా ఇప్పుడు మొబైల్ సిమ్స్ నుంచి, ఇంతకుముందు
చాలా ఏమండి, తెలివైనోడికి ప్రతి దాంట్లో డబ్బు జనరేట్ చేయడం తెలుస్తుందండి. ప్రతి దాంట్లో ఒక స్కామ్ వెతుక్కుంటాడు, ఆ చిన్న లూప్ హోల్ పట్టుకుంటాడు. ఇప్పుడు ఎవడో స్టాంప్ పేపర్లు స్కామ్ చేయలే, స్టాంప్ పేపర్లు స్కామ్, రెవెన్యూ స్టాంపులు అండి, మళ్ళీ రెవెన్యూ స్టాంప్ ఎంత సార్, రూపాయి అండి, దాన్ని కూడా స్కామ్ చేసేసాడు సార్ వాడు. పోనీ దొంగ నోట్లు స్కామ్ చేశాడంటే అర్థం ఉంది, రెవెన్యూ స్టాంపులు స్కామ్. చాలా అంటే కాదు ఏది స్కామ్కి అనర్హం. ఇప్పుడు పెట్రోల్ ఇప్పటికీ అంత అర్థం కాని వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్ రేట్ చూడండి ఎంత ఉంది, ఇవాళ 107.52 ఎంత ఉంది కదా కదా. ఆ 0.52 ఎందుకు పెట్టాలండి? అది ఇప్పటికీ అంత చిక్కని, అదొక పెద్ద మాఫియా, అదొక పెద్ద స్కామ్ అంటారు చాలా మంది. దాని గురించి అడిగితే ఎవరికి జవాబు ఉండదు. ఈ షేర్ మార్కెట్ ఉంది, షేర్ మార్కెట్ ఏంటండి? షేర్ మార్కెట్ అంటేనే పెద్ద స్కామ్ అంట, పెద్ద బోగస్ అంట, పెద్ద మాఫియా అంట. అది ఎవరికి అర్థం కాదు. ఎవడు రాత్రి రాత్రి కోటీశ్వరుడు అవుతాడో తెలీదు, రాత్రి రాత్రి ఎవడు పాపరైపోతాడో తెలీదు. రేస్ కోర్టులు ఉన్నాయి ఒక దేశంలో, మన దగ్గర రేస్ కోర్టులు యాక్సెప్ట్, పక్క రాష్ట్రంకి వెళ్తే రేస్ కోర్టు బ్యాన్. ఒక రాష్ట్రంలో మందు వెచ్చలవిడిగా దొరుకుతుంది, ఇంకో రాష్ట్రంకి వెళ్తే మందు బ్యాన్. ఏంటిది చూడండి, ఇన్ని సెట్టింగ్లు, ఇన్ని రకాల అవకతవకలు. మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మారాల్సింది మళ్ళీ ప్రజలే. మళ్ళీ టాపిక్ అటు వెళ్తే వీటి ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తారు. ఇప్పుడు వీళ్ళెవరో ఐటీ రైట్స్ పట్టుకున్నారని చెప్తున్నారు రాజస్థాన్ లో కన్హాకి. వీళ్ళు ముందే అటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది, పలానా వాడు మీకు రైడింగ్ వస్తున్నాడు, వీళ్ళు జాగ్రత్త పడతారు. బట్ అక్కడ కూడా ఆ గోడ ఏదో ఉంది, సీక్రెట్ గోడ వెనక్కి కొట్టేసరికి రూమ్ ఉంది. మీరు ఆడికి అంత బేరం ఆడారు. ఇప్పుడు చాలా మంది చూడండి, మరి అక్కడ చాలా వేల కోట్లు రా, కానీ దొరికింది మాత్రం 500 కోట్లే దొరికిందని రాస్తారు, 100 కోట్లే దొరికిందని రాస్తారు, మిగతా 400 కోట్లు. అలాగే ఎలక్షన్స్ టైంలో కూడా ప్రతి క్యాబ్ లో కూడా ఈ క్యాబ్ లో 58 లక్షలు కొనుక్కున్నాం, ఆ క్యాబ్ లో 60 లక్షలు పెట్టాం, ఇలాగెందుకు ఉంటుందండి? రౌండ్ ఫిగర్ ఉండదా? ఎవడైనా ఇచ్చినప్పుడు నీకు 10 లక్షలు ఇస్తాను పంచులా అంటాడా? లేదురా 7 లక్షలు ఇస్తా, 7,50,000 ఇస్తా అంటాడా? అంటే మళ్ళీ అందులో సెట్టింగ్లే. ఎంత ఎక్కడ డబ్బు ఎవడు. ఇప్పుడు మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 11 బాక్సులు దొరికాయట, అందులో 8 కోట్లు ఉంది, 11 బాక్సులు కలిపి. లెక్కర్ స్కామ్ సంబంధించింది ఏమో అనుమానిస్తున్నారు. మొన్న రీసెంట్ గా అదేంటది బెలగావి, కర్ణాటక బెలగావి దగ్గర ఒక డబ్బు కట్లతో 400 కోట్ల క్యాష్ తో ఉన్న కంటైనరే మిస్ అయిపోయిందంట. పుష్ప సినిమాలో లారీ మిస్ అయినట్టుగా. అది పెద్ద ఇష్యూ అయింది, పెద్ద సెన్సేషన్ అయింది. ఓ ఇంచుమించు దాంట్లో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యాయి అన్నారు. తీరా చూస్తే అదంతా ఫేకు, ఆ డ్రైవర్ అలాగ అబద్ధం ఆడాడు అంటున్నారు. నిజంగా డ్రైవర్ అబద్ధం ఆడా, లేకపోతే 400 కోట్లు హుష్కాకి అయినా ఎవరికి తెలుస్తుంది? ఇది ఎప్పుడో మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అప్పుడు ఇలా జరిగిందట ఆ వ్యవహారం వస్తుంది. ఈలో ఎవడు బతుకుంటాడో, ఎవడు పోతాడో, ఆ సొమ్ము ఎవడు అనుభవించుంటాడో ఎవడికి తెలుసు. చూసారా ఇన్ని? అంటే ఇట్లాంటివి ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు, ఎంతో మందిని వాడికి ఇప్పుడు ఆ డబ్బు దాచుకుని ఆ ట్యాక్స్ కట్టే బదులు నీ కింద పనిచేసేవాడికి ఇవ్వచ్చు కదా, ఆయన పేరు చెప్పుకుంటాడు కదా జీవితాంతం. అలా ఇవ్వరు. బట్ గుజరాత్ లో కొంతమంది కార్లు కొని ఇచ్చారు, ఇంకొంతమంది వాళ్ళ దగ్గర చేసే వర్కర్లకి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఒక ఆయన అయితే ఒక జ్యువెలరీ వ్యాపారి ఫ్యామిలీతో యూరోపియన్ ట్రిప్ ప్లాన్ చేశారు ఒక్కొక్కరికి పనిచేసే వాళ్ళకి. ఆ ట్యాక్స్ ఇలా చూపించుకోవచ్చు కదా సిన్సియర్ గా, నేను ట్యాక్స్ కడతాను, పెద్ద బిల్డప్ ఎందుకు? కొంత చూపించాలి, కొంత ఇటు పెట్టచ్చు కదా నీకెంత పనిచేసే వాళ్ళకి పేరు. సో అట్లాంటివన్నీ కూడా గంగపాలే, అటువంటి డబ్బులు అంతే కూడా. ఇప్పుడు చూడండి ఆడు ఎంత దాచి కూడబెట్టాడు, ఆడు మళ్ళీ పెద్ద పెద్ద హోటల్స్ అవి కట్టుకున్నాడంట ఈ బ్లాక్ మనీ అంతతో కూడా, ఈ కన్హావాడు. సో ఇప్పుడు ఎట్టకేలకు అది దొరికింది. ఇంకా ఈ మేజర్ సిటీస్ లో ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా వాడికి ఆఫీసులు ఉన్నాయి. ఇంకా వాటి రైడ్స్ చేస్తే ఇంకెన్ని దొరుకుతాయో మనం రేపు మాపు న్యూస్ లో మరొకసారి మనం దీని మీద మాట్లాడుకోవాలి. ఓకే.